హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ గర్ల్స్. ఇవాళ ఇది ఒక మ్యాజికల్ వెజిటేబుల్. బీట్రూట్ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో, ఇంత మ్యాజికల్ బెనిఫిట్స్ ఉన్న ఈ బీట్రూట్ని మనం మన కిడ్స్కి రెగ్యులర్గా ఇస్తున్నామా లేదా ఒక్కసారి చెక్ చేసుకుందాం, ఓకేనా? నేనైతే వీక్లీ 2 టైమ్స్ బీట్రూట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ క్యారెట్ దానికి యాడ్ చేసి చాలా తిన్నగా గ్రేట్ చేసేసి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసి లంచ్ బాక్స్లో అయితే బీట్రూట్ రైస్గా నేను ఇస్తాను. ఇది గుడ్ గర్ల్ అయితే చాలా ఇష్టంగా తింటుంది. అండ్ నేను పీసెస్ కాకుండా ఇలా గ్రేట్ చేసిందే తను ఇష్టంగా తింటుంది. సో అందుకే నేను ఈ ప్రొసీజర్ ఫాలో అవుతాను. మన కిడ్స్ ఎలా నచ్చితే మనం అలా ప్రిఫర్ చేయొచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు. సో లంచ్ బాక్స్లో మనం ఇది ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. అట్లీస్ట్ వీక్లీ ఒక్కసారైనా ఇలా బీట్రూట్ ఇవ్వడం పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. బీట్రూట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. న్యూట్రియంట్ రిచ్ ఫుడ్, బ్లడ్ ఫ్లోకి యూజ్ అవుతుంది, బ్రెయిన్ ఫంక్షన్కి యూజ్ అవుతుంది, అండ్ అలాగే డైజెషన్కి సపోర్ట్ చేస్తుంది, ఇమ్యూనిటీకి యూజ్ అవుతుంది. అండ్ నేను ఇలాగా లంచ్ బాక్స్లోనే కాకుండా ఇలా దోశలోకి కూడా ప్రిఫర్ చేస్తాను. ఇలాగే గ్రేటెడ్ అయిన బీట్రూట్ అండ్ క్యారెట్ని దోసపిండిలో బాగా మిక్స్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఇలాగా దోశని గుడ్ గర్ల్కి నేను వీక్లీ 1 టైం అయితే షూర్గా ఇస్తాను. అండ్ దీనికి నేను నట్స్ పౌడర్ ఇస్తాను టేస్టింగ్కి. అండ్ నేను ఎవ్రీ కర్రీలో నట్స్ పౌడర్ ఆర్ కర్రీ లీఫ్ పౌడర్ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైం. ఎస్పెషల్లీ కిడ్స్కి వాళ్ళు తినేది చాలా క్వాంటిటీ తక్కువ ఫుడ్. సో ఆ తక్కువ ఫుడ్ మనం చాలా న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడే కదా వాళ్ళు హెల్తీగా స్ట్రాంగ్గా స్పోర్ట్స్లో కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్ళగలరు. లేకపోతే వాళ్ళు త్వరగా సిక్ అవ్వడం, ఇల్నెస్ రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం ఇలాంటివి జరుగుతాయి. సో బీట్రూట్లో మనకి ఇది ఇమ్యూనిటీ పవర్ అనేది పిల్లల్లో పెంచుతుంది. ఇమ్యూనిటీ రిచ్ ఫుడ్స్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఫ్రీక్వెంట్గా సిక్ అవ్వకుండా ఉంటారు. అలాగే బ్రెయిన్ ఫంక్షన్కి, మెమరీ పవర్కి చాలా బాగా యూస్ అవుతుంది. పిల్లలు లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, చదువుకునే స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్పెసిఫిక్గా వాళ్ళకి సెలెక్ట్ చేసే ఫుడ్ వాళ్ళు చదివినవి అన్నీ వాళ్ళకి గుర్తుండేలాగా హెల్తీ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళని స్ట్రాంగ్ చేయడానికి యూజ్ అయ్యేలాగా మనం చూడాలి. అండ్ అలాగే వాళ్ళకి డైజెషన్ రెగ్యులర్గా అవుతుందో లేదో, అలాగే డైజెషన్ రిచ్ ఫుడ్స్ కూడా ఇవ్వాలి. సో మనకి బీట్రూట్ డైజెషన్ రిచ్ ఫుడ్, అలాగే ఇమ్యూనిటీ ఎన్హాన్సర్ ఫుడ్, అండ్ అలాగే పిల్లలు ఎనీమిక్ అవ్వకుండా వాళ్ళలో ప్రాపర్గా ఐరన్ కంటెంట్ అనేది ఇస్తూ ఉంటుంది. మనం అడల్ట్స్ అట్లీస్ట్ బీట్రూట్ జ్యూస్ అయినా అలా తాగేస్తాం, బట్ పిల్లలు అది తాగడానికి ఇష్టపడరు. సో ఆల్టర్నేటివ్గా మనం ఇలాగా రైస్లో కర్రీలా కానీ పోనీ దోశలో ఇలాగా బీట్రూట్నైనా యాడ్ చేస్తూ ఉండాలి. సో యాజ్ ఎ పేరెంట్గా మనం ఇలాంటివన్నీ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫోలేట్, మ్యాంగనీస్, పొటాషియం, హెల్తీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కిడ్కి ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అన్నీ మనకి బీట్రూట్లో ఉన్నాయి. అండ్ అలాగే బ్లడ్ ఫ్లోకి చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. లైక్ మనకి మజిల్స్కి ఆక్సిజన్ డెలివరీ ఇవ్వడానికి. చూసారా, తను పింక్ డ్రెస్ వేసుకున్నప్పుడే నేను పింక్ దోశ పెడతాను, ఎందుకంటే జస్ట్ కొంచెం ఫన్ వాళ్ళకి క్రియేట్ చేయడానికి అంతే, అంతకుమించి స్పెసిఫిక్ రీజన్ ఏమీ లేదు. సో ఇలాగ పింక్ డ్రెస్ వేసినప్పుడు పింక్ దోశ తినడానికి చాలా ఇష్టపడుతుంది అండ్ ఇష్టంగా తింటుంది. పిల్లలు ఇష్టంగా తినాలి, అప్పుడే వాళ్ళకి వంట పట్టిద్దని అంటారు కదా. సో ఈ బీట్రూట్ దోశ అనేది చాలా హెల్తీ ఫుడ్. బీట్రూట్ కర్రీ కూడా పిల్లలకి ఈ రెండు మాత్రం వీక్లీ 2 టైమ్స్ ఇచ్చేలాగా ఇంక్లూడ్ చేసేలాగా మనమే చెక్ చేసుకోవాలి. అండ్ స్లోగా వాళ్ళకి హ్యాబిచువేట్ అవుతుంది. ఫస్ట్లో తినడానికి ఇష్టపడరు, బట్ స్లోగా వాళ్ళు అలవాటైపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.